కార్పొరేషన్ కట్టాలని కూడా నేను మనవి చేస్తాను. సరే, ఈ కేసు పక్కన పెడదాం. ఇంకో కేసు ఉంది. ఈయన పేరు వచ్చేసి డి మురళి, టీడీఆర్ బాండ్ నంబర్ 00062. ఈయనకి ఎంత ఇచ్చారు? అది 13 కోట్లు 12 కోట్లు ఇచ్చున్నారు ఈయనకి టీడీఆర్ బాండ్. సరే, ఈ మురళి అనే వ్యక్తి 14/2/2020 డేట్న ఈ భూమిని డి మురళి జీపీఏ చేసుకున్నాడు. మంచిదే కదా, తప్పే ఉంది దాంట్లో. జీపీఏ చేసుకున్న డి మురళి ఏమని పెట్టాడు? ఎంఆర్ఓ ఇచ్చిన వాల్యుయేషన్, ఆర్డీఓ ఇచ్చిన వాల్యుయేషన్, సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన వాల్యుయేషన్ ఏమని ఇచ్చాడు? సగటు జాగా గవర్నమెంట్ వారి విలువ 10,000 రూపాయలు. ఎంత? 10,000 రూపాయలు. జీపీఏ డాక్యుమెంట్లో సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన వాల్యూ 10,000. ఎంత వాల్యూ? 79 లక్షలు. 79,38,000 రూపాయలు వాల్యుయేషన్ చేసి జీపీఏ తీసుకుంటే కరెక్ట్గా సంవత్సరం 14 నెలలు దాటంగానే 1,60,000కి వెళ్తుందా? ఇదిగోండి, 4th February 2021 ఎంత వేశారు వాల్యుయేషను? 40,000 రూపాయలు వేశారు. చూడండి, 40,000, 40,000 వాల్యుయేషను. అదే ఎంఆర్ఓ, అదే సబ్ రిజిస్ట్రారు, అదే జాయింట్ కలెక్టరు, అదే ఆర్డీఓ. అంటే 10,000 40,000 అయిపోతుందా? ఆ 40,000 చాలదని మళ్ళీ సబ్ రిజిస్ట్రారు అది కమర్షియల్ అని చెప్పి 1,60,000 రూపాయలు ఇస్తాడా? అంటే 10,000 జీపీఏతో 10,000 రూపాయలతో తీసుకున్న భూమి కరెక్ట్గా 12, 13, 14 నెలల్లో 1,60,000 రూపాయల వాల్యుయేషన్ ఇచ్చింది తిరుపతి కార్పొరేషన్ అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ 3 నామాల బ్రోకర్. 10,000 ఎక్కడ? 1,60,000 ఎక్కడ? ఈ విధంగా పచ్చి దోపిడీ చేస్తుంటే వీళ్ళ బ్రోకర్లు అనాలా, ఐఏఎస్ ఆఫీసర్లు అనాలా? ఏం జరుగుతుంది అసలు? అంటే గవర్నమెంట్ సొమ్ము అంటే లెక్కలేదా? అసలు గవర్నమెంట్ సొమ్ము అంటే అది ఏందో అది ఫ్రీగా వస్తుందా? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నా. కలెక్టర్ రెస్పాన్సిబుల్లా? 10,000 రూపాయలు వాల్యుయేషన్ చేసే భూమిని కరెక్ట్గా 14-15 నెలల్లో 1,60,000 వాల్యుయేషన్ చేసి బాండ్లు ఇచ్చేస్తారా? నిజంగా ఘోరంగా ఉందని కూడా మీకు మనవి చేస్తున్నాను. సరే, నేను పైన ఒక బ్రోకర్ ఉన్నాడు, మీకు లాస్ట్ టైం చెప్పా.